నమస్కారం అండి. నేను డాక్టర్ దీప్తి. ఇవాళ నేను హైపోకెలీమియా గురించి చెప్తాను. హైపోకెలీమియా అంటే పొటాషియం తక్కువ అవ్వడం. సో పొటాషియం ఎందుకంత ఇంపార్టెంట్? మన బాడీలో పొటాషియంకి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటి అంటే మన మజిల్ అంటే మన కండరాలు నార్మల్గా పనిచేయడానికి, ఇంక్లూడింగ్ మన హార్ట్ మజిల్ అంటే మన గుండె మజిల్ కూడా నార్మల్ ఫంక్షన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. దాంతోపాటు మన నర్వ్ ఫంక్షన్ అంటే మన నరాల ఫంక్షన్ అండ్ ఆల్సో ఎలక్ట్రోలైట్స్ అండ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అంటే మన సెల్స్ బయట ఫ్లూయిడ్ ఏదైతే బ్యాలెన్స్ ఉండాలో దాన్ని కూడా పొటాషియం అనేది నార్మల్గా మెయింటైన్ చేస్తుంది. సో పొటాషియం తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వామిటింగ్ అవ్వడం, డయేరియా అవ్వడం, ముఖ్యంగా వర్షాకాలంలో. సో దీనివల్ల కూడా పొటాషియం తగ్గిపోతూ ఉంటుంది. కొంతమంది డయూరిటిక్స్ అంటే బాడీలో ఎక్కువ ఫ్లూయిడ్ ఉండి అది పోవడానికి ఇచ్చే టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. అవి వాడడం వల్ల కూడా పొటాషియం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందికి స్వతహాగా పొటాషియం అనేది రిపీటెడ్గా తగ్గుతూ ఉంటుందన్నమాట. దీనికి కారణం ఏంటి అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది. రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుందండి. దీంట్లో కూడా పొటాషియం తగ్గే అవకాశం ఉంటుంది. సో దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ముఖ్యంగా కండరాలు వీక్గా అయిపోతాయండి. కాళ్ళు కానీ చేతులు కానీ మజిల్స్ బాగా వీక్ అయిపోతాయి అనమాట. బాగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మోషన్స్ కానీ వామిటింగ్స్ తర్వాత కానీ నీరసం కానీ మజిల్ వీక్నెస్ కానీ డెవలప్ అయిందంటే మోస్ట్లీ పొటాషియం తగ్గుంటుందని అర్థం. వీక్నెస్ చాలా ఎక్కువైంది అనుకోండి, మనిషి ఈవెన్ లేవలేని పరిస్థితి, కాళ్ళు చేతులు కదలలేని పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా లేట్ స్టేజెస్లో ఏమవుతుందంటే హార్ట్ మజిల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అరిథ్మియాస్ అంటే హార్ట్ రేట్ అనేది బాగా ఎక్కువ అవ్వడం కానీ తక్కువ అవ్వడం కానీ జరిగి చాలా అంటే ఫేటల్ కాంప్లికేషన్స్ వచ్చి మనిషికి ప్రాణం పోయే పరిస్థితి కూడా రావచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ డెవలప్ అయితే ఇమీడియట్గా మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అండ్ వర్కప్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎలక్ట్రోలైట్స్ చూసుకుంటే అంటే ముఖ్యంగా పొటాషియం తక్కువ ఉందా లేదో చూసుకొని దీనికి కారణం ఏంటి అనేది ఎవాల్యుయేట్ చేసుకుంటే ఫర్దర్గా కూడా రాకుండా చేసుకోవచ్చు. దీనికి ఏం చేస్తారంటే ఐవి పొటాషియం ఇస్తారు. ఈ పొటాషియం ఇంజెక్షన్తో పాటు మీరు సిరప్ కూడా ఇస్తారండి. దీంతో పాటు మీరు పొటాషియం రిచ్ ఫుడ్స్ కూడా తీసుకున్నారనుకోండి మీకు హెల్ప్ అవుతుంది. సో పొటాషియం రిచ్ ఫుడ్స్ ఏంటి? కొబ్బరి నీళ్ళు అండ్ అరటిపళ్ళు అండ్ స్పినాచ్, ఆరెంజెస్ ఇవి కూడా తీసుకుంటే మంచిదన్నమాట. సో మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా పొటాషియం ప్రాబ్లం ఉందనుకోండి, ఖచ్చితంగా డాక్టర్ని కలిసి వర్కప్ చేసుకొని కారణం తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోండి. టేక్ కేర్.